యాక్చువల్గా బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ వైజాగ్, కాబట్టి ఒక 25 years నుంచి అమెరికాలో ఉంటున్నాను. అక్కడ బిజినెస్ నడుపుతున్నాను. వైజాగ్ లోకల్ అయి ఉండి ఇక్కడ ఏదో ఎప్పుడు కూడా వైజాగ్ గురించి నేను ఐటీ ఇండస్ట్రీ, మెయిన్గా నేను ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను కూడా అప్పుడు కూడా. సో ఎప్పుడు ఎవరితో మాట్లాడినా వైజాగ్లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హోటల్స్ క్వాలిటీ హోటల్స్ ఉండవు, లేకపోతే ఎంప్లాయీస్ వచ్చి అంటే కొత్త ఎంప్లాయీస్ వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఉండడానికి పెద్ద ఇష్టపడ్డు ఇలా వింటుంటాం. సో ఏదో చేయాలి కొంచెం డిఫరెంట్ దెన్ అదర్ హోటల్స్ అనేసి ఒక కాన్సెప్ట్ హోటల్ కింద కోరల్ అని డిజైన్ చేసి, నేను చిన్నప్పటి నుంచి ఎన్ని కంట్రీస్ తిరిగినా ఎక్కడెక్కడ చూసినవి అన్నీ ఒకటోటి అన్నీ అలా గుర్తుంచుకొని కొన్ని రాసుకొని కొన్ని సొంత డిజైన్తో ఈ హోటల్ డిజైన్ చేసినాను. సో ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే మాది 26 రూమ్లు ఉన్నాయి. 2 రూమ్లు ఒకలాగా ఉండవు, ఒక్కొక్క రూము వేరు. సో స్వీట్స్ ఉన్నాయి, మామూలు రెగ్యులర్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో రెగ్యులర్ రూమ్స్ మిగతా హోటల్స్ లాగే ఉంటాయి, కానీ స్వీట్స్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క రూమ్లో వేరు ఉంటాయి అన్నమాట. ఒక రూమ్లో బంక్ బెడ్స్ ఉంటాయి, అంటే పిల్లలు కూడా పడుకోవచ్చు, పైన కింద పేరెంట్స్ పైన పిల్లలు. ఇంకో రూమ్లోనేమో మసాజ్ చైర్ ఉంటుంది, ఇంకో రూమ్లో జిమ్ ఉంటుంది, కొన్ని రూముల్లో కిచెన్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్కి సూట్ అయ్యే టైప్ రూమ్స్ అండి, అన్నీ కూడా అలాగే ఉంటాయి. సో అందులో కూడా చాలా ఇంట్రెస్ట్గా ఒకటోటి పెయిన్ఫుల్గా ఎతికి తీసి సెలెక్ట్ చేసి కొన్నాం. అవి అన్నీ కలిసి వచ్చింది, ఆ రంగు ఇవన్నీ కలిసి కొంచెం కాన్సెప్ట్ బాగా వచ్చిందని నేను అనుకోను. ఇప్పుడు చెప్పడానికి ఇలాగ హోటల్స్ లేవు ఎక్కడ, కానీ ఇలా చెప్తే సొంత గొప్ప చెప్పుకున్నట్టు ఉంటుంది. కానీ అలాగా మీరు ఎక్కడైనా ఇంటర్నెట్లో ఎతకచ్చు, ఎక్కడ ఉండదండి ఇన్ని కాన్సెప్ట్లు. ఏదో జిమ్లు ఉంటాయి, రెస్టారెంట్ ఉంటాయి, ఇలాంటివి కాఫీ షాప్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఇలా ఒక్కొక్క రూమ్ వేరు అన్నది ఎక్కడ ఉంటుంది. సో ఐఎమ్ హోపింగ్ ఇలాంటి హోటల్స్ ఉండి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే వైజాగ్ లాంటి సిటీ కూడా ఇంకొంచెం ఆల్రెడీ పాపులర్ బీచ్ కోసం వీటిలన్నిటికీ ఫేమస్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇలాగ హోటల్స్ సపోర్ట్ స్ట్రక్చర్ వస్తే కంపెనీస్ కూడా ఎక్కువ వస్తాయని నా థింకింగ్. మెయిన్గా ప్యాషన్తో కట్టింది. ఫస్ట్ డబ్బుల గురించి ఆలోచించలేదు, అంతా చేసిన తర్వాత ఇప్పుడు ఏదో లాంచ్ చేసి మార్కెట్లోకి వెళ్తా ఉండేది. మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్ ఉంటే ఇప్పుడు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. 1500 నుంచి 3500 దాకా ఉన్నాయి, అంటే డిపెండింగ్ ఆన్ ద రూమ్ సైజు టైపు. 3,500 మా దగ్గర ఉన్న 3,500 రూమ్ వైజాగ్లో 5 స్టార్ హోటల్స్లో అది మినిమం 6,000-7,000 పైన ఉంటుంది. అది మా దగ్గర హాఫ్. సో మీకు క్వాలిటీ అంటే మీరు చూడొచ్చు, కావాలంటే ఎక్కడ చూడలేదండి. ఒకటి అది కూడా నాకు తెలియదండి, వెళ్తాయో లేదో అన్నది కూడా తెలీదు. ఏదో సమ్టైమ్స్ కొన్ని ఏదో డిఫరెంట్ థింకింగ్, ఏదో వేరుగా చేయాలని ఒక డిజైర్ అంతే. ఇప్పుడు కూడా ఎవరైనా అంతా చూసి అవునా ఇది ఉందా అది ఉందా అలాగే అంటారు. మాకున్న గెస్ట్లు ఎవరు వచ్చినా నేను జనరల్గా అడుగుతాను, మీకు ఎలా నచ్చిందంటే ఇదేంటంటే, అంటే చెప్పకూడదు, కొన్ని పెద్ద హోటల్స్ కంటే బాగుందని చెప్తారు. అంటే నా గురించి నాకు చెప్పడం కాదు, జనరల్గా మీరు కూడా చూస్తే మీకు ఫుడ్ మాకు ప్లేస్ చాలా తక్కువ ఉందండి. సో కిచెన్ అంతా పెట్టుకోలేదు. పక్క ప్లాట్లోనే మంచి రెస్టారెంట్ ఉంది, వాళ్ళతో మాకు టైప్ ఉంది. పైనేమో డైనింగ్ ఒక స్పేస్ ఉందండి, ఆర్డర్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఉండటం లేదు, పక్క నుంచి ఇస్తే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉన్నది. సార్ ఎవరైనా ఫంక్షన్ చేసుకుందాం అనుకుని ఇక్కడికి వచ్చే టీమ్స్ ఉండొచ్చు, అంటే గెట్ టుగెదర్, వాళ్ళకి ఏమైనా చేయడానికి? అవునండి, మొత్తం మేము ఆర్గనైజ్ చేస్తాం. మాకు 3 పార్టీ ప్లేసెస్, 4 ఉన్నాయి పార్టీ ప్లేసులు. ఇప్పుడు మనం కూర్చున్నది ఒకటి. ఇది ఫార్మల్గా ఇప్పుడు మరీ ఎంగేజ్మెంట్ ఆ సైజ్ చేయకపోవచ్చు, 75 మంది దాకా పడతారు ఇందులో. మీరు అంటే షష్ఠి పూర్తులు ఇలాంటి ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్ కొంచెం ఫార్మల్గా చేద్దాం అనుకుని ఇక్కడ చేసుకోవచ్చు. లేదు యంగ్స్టర్స్ పార్టీ చేసుకోవాలంటే మేము ఇండియాలోనే
నాకు తెలీదు, బట్ ఎక్కడ చూడలేదు. మాది రూఫ్ టాప్ డిస్కో ఉందండి, అది వాళ్ళు హైర్ చేసుకోవచ్చు ఈవినింగ్. ఈ రోజు యంగ్స్టర్స్ అంతా ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ ఈ యంగ్స్టర్స్ అందరూ అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడం, ఈ పబ్బులకి ఆ కల్చర్కి అలవాటు అయితే ఇక్కడ అవన్నీ లేవు. మాది పబ్బు కాదు, అది కాదు, కానీ డాన్స్ ఫ్లోర్ ఓపెన్ ఎయిర్ డిస్కో అంటారు మాది రూఫ్ టాప్. అంటే ఇప్పుడు మీకు ఇంకా చీకటి పడలేదు కాబట్టి మీకు చూపించడం అవ్వదు, కానీ వీడియోలు మాత్రం చూపించడం. అంటే నేను అంటే వైజాగ్ యూజువల్లీ సేఫ్ అంతవరకు ఆలోచించలేదు. మీరు చెప్పారు కాబట్టి మాకు 24 hours వాచ్మెన్ ఉన్నారు, కెమెరాస్ చాలా హెవీగానే ఉన్నాయి. అండ్ చెప్పాలంటే ఇప్పుడు అంటే నేను ఆలోచించలేదండి, అంటే విష్ సేఫ్టీ వైజ్ మరి అంత ఎవ్రీ రూమ్ ఇస్ వెల్ సెక్యూర్డ్. అండ్ మేము మిగతా హోటల్స్లో చేయనివి కూడా చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అంటే ఏ హోటల్లోని ఉండవు ఇవన్నీ. ఇప్పుడు మా బాత్రూంలో మీరు స్నానం చేస్తే ఫ్రెష్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే మేము పంప్ చేస్తాం, హాట్ వాటర్ని పంప్ చేస్తాం షవర్లో, ఒక జెట్లో కొడుతుంది. మీరు యాక్చువల్గా అక్కడ స్నానం చేస్తే మీరు బయటకు వచ్చినప్పుడు ఫ్రెష్ ఫీల్ అవుతారు. ఇది ఇంకో హోటల్లో యూజువల్గా ఉండవు. నార్మల్లీ ఫారిన్ కంట్రీస్లో పెడతారు హాట్ వాటర్ ఇలా చెప్తున్నాం. మా రూమ్స్లోని మంచం మీద మీరు పడుకుంటే ఈ మధ్యన అందరూ పడుకొని ఇలా ఫోన్ చూడటం అలవాటు జనాలకి. సో ఇలా తిరగాల ఇలా మేమేం చేసాం, ఆ మంచం పక్కనే మొబైల్ హోల్డర్లు పెట్టాం. అవి ఇలా పెట్టుకొని మీ వైపు తిప్పుకొని మేము పడుకొని చూసుకోవచ్చు మొబైల్. బాత్రూంలో కూడా మొబైల్ హోల్డర్స్ ఉన్నాయి. అలా అంత ఆలోచించి చేసాం. వాటర్ బాటిల్స్ కూడా ఒక పర్టికులర్ ప్లేస్ ఉన్నాయి. అన్నిటికీ కొంచెం వేరుగా ఆలోచించి చేసింది. సో అన్నిటికీ మీరు చూడొచ్చు ఒకసారి, ఎక్కడా ఉండవు ఇవన్నీ. సో అలాగా కాన్సెప్ట్ అన్నది, కాన్సెప్ట్ హోటల్స్ అని ఉండవు యూజువల్గా, బొటీక్ హోటల్స్ అంటారు. మనది కాన్సెప్ట్ ఎందుకు అంటున్నాం అంటే వేరు, మిగతా వాళ్ళకంటే వేరు.